కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా సమాచారం. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 జైపూర్లో అంతర్జాతీయ స్వచ్ఛ వాయు దివాస్ ఘనంగా 2024 సెప్టెంబర్ 7న నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ నేతృత్వం వహించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈ సర్వేలో గాలిలోని ధూళి కణాలు మెరుగుదల ఆధారంగా నగరాల పనితీరును లెక్కించి ర్యాంకులు నిర్ణయించారు. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 47 నగరాలు, 3 లక్షల లోపు జనాభా ఉన్న 130 నగరాలను పరిగణించారు. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో విజయవాడకు 9వ, హైదరాబాద్ 25వ స్థానంలో నిలిచింది. సూరత్ గుజరాత్, జబల్పూర్ మధ్యప్రదేశ్, ఆగ్రా ఉత్తరప్రదేశ్ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఫిరోజాబాద్ ఉత్తరప్రదేశ్, అమరావతి మహారాష్ట్ర, ఝాన్సీ ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో రాయ్ బరేలీ ఉత్తరప్రదేశ్, నల్గొండ తెలంగాణ, నలాగఢ్ హిమాచల్ ప్రదేశ్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. సంగారెడ్డి 8వ స్థానంలో నిలిచింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు సేకరించిన డేటా ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించబడ్డాయి. గాలిలోని ధూళి కణాల మొత్తం ఈ సర్వేలో ప్రధానంగా పరిగణించబడింది. సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24 సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24లో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. 2020-21లోనూ 69 మార్కులతో 11వ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఇప్పుడు 74 మార్కులు చేరినా అదే స్థానానికి పరిమితమైంది. 2017-18లో 9 61 మార్కులు, 2019-20లో 5 67 మార్కులు, 2020-21లో 11 ర్యాంకు 69 మార్కులు స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం విడుదల చేసిన 2023-24 సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించేందుకు 15 అంశాల్లో పరిస్థితులను 2030 కల్లా మెరుగుపరచాలని యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి 2015లో పలు లక్ష్యాలు నిర్దేశించింది. దీని ఆధారంగా నీతి ఆయోగ్ 2018 నుంచి ఏటా ఈ సూచిక విడుదల చేస్తుంది. 2018లో 57 మార్కులతో ఉన్న భారత్ 2019-20లో 60, 2020-21లో 66, 2023-24లో 71 మార్కులు సాధించి ఏటా తన పనితీరును మెరుగుపరుచుకుంటుంది. ఈసారి 79 మార్కులతో ఉత్తరాఖండ్ తొలి స్థానంలో నిలిచింది. తెలంగాణ లింగ సమానత్వంలో అత్యంత వెనుకబడి ఉంది. ఆకలి లేకపోవడం, జీరో హంగర్, నాణ్యమైన విద్య, వాతావరణ పరిరక్షణ, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లోనూ ఎల్లో జోన్లో నిలిచింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు అందిస్తున్నట్లు చెబుతున్న ఆ విషయంలో 90 మార్కులతో 14వ స్థానానికే పరిమితమైంది. నాణ్యమైన విద్యుత్ అందించడంలో మాత్రం 100% మార్కులు సాధించింది. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ నంబర్ 1. ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో ఒక ఏడాదిలో 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది 2వ అతిపెద్ద ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిదారు కంటే 2 రెట్లు అధికం. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం ఉత్పత్తి అవుతుంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలలో 3/2 వంతుల కంటే ఎక్కువ గ్లోబల్ సౌత్ నుంచి వస్తుంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన కోస్టాస్ విలిస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక చోటిని చేరిస్తే అది న్యూయార్క్ నగరంలో గల సెంట్రల్ పార్కులోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తు కంటే అధికంగా ఉంటుంది. నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ ప్లాస్టిక్ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ఇదే విధంగా న్యూఢిల్లీ, లువాండా, అంగోలా, కరాచీ, ఈజిప్టులోని కైరోలు ప్లాస్టిక్ కాలుష్య కారకాల విడుదలలో అగ్రస్థానంలో ఉన్నాయి. చైనా ఈ విషయంలో 4వ స్థానంలో ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో తర్వాతి స్థానాలలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా,
బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. ఈ 8 దేశాల నుంచి ప్రపంచంలోని సగానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికా 90, బ్రిటన్ 135వ స్థానంలో ఉన్నాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 అక్టోబర్ 15న ఢిల్లీలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) WTSA ఇండియా మొబైల్ కాంగ్రెస్ను ప్రారంభించారు. ఆధునిక యుగంలో ప్రపంచ మొత్తం పరస్పరం అనుసంధానమైన నేపథ్యంలో డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధ AIని ఉపయోగించుకునే విషయంలో స్పష్టమైన విధి విధానాలు అవసరమని మోదీ చెప్పారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకునే పౌరుల వ్యక్తిగత వివరాల భద్రత, గోప్యతను తప్పనిసరిగా కాపాడాలని పేర్కొన్నారు. డిజిటల్ టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య 120 కోట్లకు చేరిందని గుర్తు చేశారు. 95 కోట్ల నుండి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని మొత్తం డిజిటల్ లావాదేవీలు ఏకంగా 40% భారత్లోనే జరుగుతున్నాయని వివరించారు. ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా వియన్నా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU విడుదల చేసిన గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024లో ఆస్ట్రియాలోని వియన్నా టాప్ ర్యాంక్ దక్కించుకుంది. వరుసగా మూడోసారి ఈ స్థానం సంపాదించిన నగరాల రికార్డులో నిలిచింది. ఈ సూచి ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాల వంటి అంశాల ఆధారంగా 172 నగరాలను ర్యాంక్ చేస్తుంది. టాప్ 10 నివాసయోగ్యమైన నగరాలు: 1 వియన్నా, ఆస్ట్రియా; 2 కోపెన్హాగన్, డెన్మార్క్; 3 జ్యూరిచ్, స్విట్జర్లాండ్; 4 మెల్బోర్న్, ఆస్ట్రేలియా; 5 కాల్గారీ, కెనడా; 6 జెనీవా, స్విట్జర్లాండ్; 7 సిడ్నీ, ఆస్ట్రేలియా; 8 వాంకోవర్, కెనడా; 9 ఒసాకా, జపాన్; 10 ఆక్లాండ్, న్యూజిలాండ్. జాబితాలోని దిగువన ఉన్న 10 నగరాలు: 1 కారాకాస్, వెనిజులా; 2 కీవ్, ఉక్రెయిన్; 3 పోర్ట్ మోర్స్బీ, పపువా న్యూగినియా; 4 హరేరి, జింబాబ్వే; 5 ఢాకా, బంగ్లాదేశ్; 6 కరాచీ, పాకిస్తాన్; 7 లాగోస్, నైజీరియా; 8 అల్జీర్స్, అల్జీరియా; 9 ట్రిపోలి, లిబియా; 10 డమాస్కస్, సిరియా. AI 2024 అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల జాబితా. టైమ్ మ్యాగజైన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన AI 2024లో అత్యంత ప్రభావశీల ప్రజలు జాబితాను విడుదల చేశారు. టైమ్స్ మ్యాగజైన్ ప్రచురించిన టైమ్ 100 అత్యంత ప్రభావశీలమైన AI వ్యక్తులు 2024 జాబితాలో ఈ ప్రముఖ భారతీయ, అమెరికన్లు స్థానం పొందారు. 1 సుందర్ పిచాయ్, గూగుల్ ఆల్ఫాబెట్ CEO; 2 సత్య నాదెల్లా, మైక్రోసాఫ్ట్ CEO; 3 రోహిత్ ప్రసాద్, అమెజాన్లోని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ యొక్క 4 సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన శాస్త్రవేత్త; 5 అరవింద్ శ్రీనివాస్, AI సమాధాన ఇంజిన్ పెర్ప్లెక్సిటీ CEO; 6 అమన్దీప్ సింగ్ గిల్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యొక్క సాంకేతిక ప్రతినిధి; 7 దివ్య సిద్ధార్థ్, నాన్ ప్రాఫిట్ సంస్థ అయిన కలెక్టివ్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ సహా స్థాపకురాలు; 8 అనంత్ విజయ్ సింగ్, ప్రోటాన్లో ఉత్పత్తి నాయకుడు; 9 వినోద్ ఖోస్లా వెంచర్స్ స్థాపకుడు; 10 ద్వారకేష్ పటేల్, ద్వారకేష్ పాడ్కాస్ట్ హోస్ట్; 11 హారతి ప్రభాకర్, అమెరికా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాలయం డైరెక్టర్; 12 అనిల్ కపూర్, భారతీయ చలనచిత్ర నటుడు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక దళం ఉన్న దేశంగా అమెరికా. 2024 సంవత్సరానికి ప్రపంచ రక్షణ సమాచారంలో ప్రత్యేకత కలిగిన డేటా వెబ్సైట్ గ్లోబల్ ఫైర్పవర్ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ పరంగా అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. ఆ దేశం మొత్తం సైన్యం 21.27 లక్షలకు పైనే. ఆ దేశం మొత్తం యుద్ధ విమానాల సంఖ్య 13,209. ఆ తర్వాతి స్థానంలో రష్యా, చైనా, భారతదేశం ఉన్నాయి. మన దేశంలో యుద్ధ విమానాల సంఖ్య 2,216. ఈ జాబితాలో పాకిస్తాన్ 9వ స్థానంలో ఉంది. సైనిక శక్తి పరంగా టాప్
10 దేశాలు: 1 అమెరికా, 2 రష్యా, 3 చైనా, 4 భారత్, 5 దక్షిణ కొరియా, 6 యునైటెడ్ కింగ్డమ్, 7 జపాన్, 8 టర్కీ, 9 పాకిస్తాన్, 10 ఇటలీ. ఐక్యరాజ్య సమితి ఎయిడ్స్ నివేదిక. ఎయిడ్స్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉందని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో హెచ్చరించింది. సగటున నిమిషానికి ఒకరు దాని దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 2023 ముగిసే నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ఎయిడ్స్ కారక HIV వైరస్తో జీవిస్తున్నట్లు తేలిందని పేర్కొంది. 90 లక్షల మందికి పైగా HIV బాధితులు చికిత్స ఏదీ తీసుకోవడం లేదని తెలిపింది. UN ఎయిడ్స్ ఈ మేరకు కీలక నివేదికను విడుదల చేసింది. ముఖ్యాంశాలు: ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో 2004లో 21 లక్షల మంది మృతి చెందారు. 2025 నాటికి ఆ మరణాల సంఖ్యను 2.5 లక్షల దిగువకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని అందుకోవడం కష్టమేననిపిస్తుంది. నిరుడు ఈ వ్యాధి సంబంధిత అనారోగ్యంతో 6.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిడ్స్ నివారణకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు. పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, తూర్పు ఐరోపా, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాల్లో కొత్త ఇన్ఫెక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి. ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో HIV బాధితులు యువత, కౌమారప్రాయులు అధికంగా ఉన్నారు. ఈ వైరస్ లింగ అసమానతలకు దారితీసే ముప్పుంది. HIV బాధితులు సెక్స్ వర్కర్లు, పురుషులతో శృంగారంలో పాల్గొనే పురుషులు, మాదక ద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో తీసుకునే వారి డేటా 2010లో 40% ఉండేది. 2023 నాటికి అది 55%కు పెరిగింది. 2023 చివరి నాటికి మొత్తంగా 3.99 కోట్ల మంది HIVతో జీవిస్తున్నారు. వారిలో 86% మందికే తాము ఆ వైరస్ బారిన పడ్డామని తెలుసు. కేవలం 77% మంది చికిత్స తీసుకుంటున్నారు. 72 మందిలో వైరస్ బలహీనంగా మారింది. 72% మందిలో వైరస్ బలహీనంగా మారింది. 2025 నాటికి కొత్త HIV ఇన్ఫెక్షన్లు 3.7 లక్షల లోపునకు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2023లో కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య ఏకంగా 13 లక్షలుగా నమోదైంది. నేషనల్ అకాడమీ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ నివేదిక. పాలు, మాంసం, గుడ్లను గణనీయంగా ఉత్పత్తి చేస్తున్న భారత్లో పశు వైద్యులు, నిపుణుల కొరత తీవ్రంగా ఉందని జాతీయ పశు వైద్య శాస్త్రాల అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ నివేదిక పేర్కొంది. దేశీయంగా అవసరమైన వారి కంటే 50% మేర పశు వైద్యులు, వైద్య నిపుణుల లోటు ఉందని జాతీయ పశు వైద్య మండలి VCI నిర్ధారించినట్లు నివేదిక వెల్లడించింది. జాతీయ వ్యవసాయ కమిషన్ నివేదికను అనుసరించి దేశంలో ప్రతి 5,000 పశువులకు ఒక వైద్య సంస్థ అవసరం కాగా దేశంలో 17 రాష్ట్రాల్లో లోటు ఉంది. పశుసంవర్ధక రంగానికి తక్షణం 1,00,000 నుంచి 1.25 లక్షల మంది వరకు వైద్య నిపుణులు కావాలని పేర్కొంది. 20వ పశుగణన ప్రకారం దేశంలో 53.58 కోట్ల పశువులు, జంతువులు ఉండగా 65,894 వైద్య సంస్థలు పనిచేస్తున్నాయి. 2023 నాటికి దేశంలో 83,017 మంది పశు వైద్య నిపుణులు నమోదై ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 10,570 మంది పశు వైద్యులు ఉండగా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో 6,907 మంది ఉన్నారు. తెలంగాణలో 2,124 మంది, ఏపీలో 5,324 మంది పశు వైద్యులు ఉన్నారని నివేదిక పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యంత తక్కువ జార్ఖండ్లో 25,474 పశువులకు ఒక వైద్యుడు ఉండగా అత్యధికంగా కేరళలో ప్రతి 562 పశువులకు ఒక వైద్యుడు అందుబాటులో ఉన్నారు. సిప్రి నివేదిక. 2024 స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి 2024 నివేదిక ప్రకారం అమెరికా వద్ద 5,044 అణ్వాయుధాలు ఉన్నట్టు తెలిపింది. ఇదే నివేదిక ప్రకారం రష్యా దగ్గర 5,580, ఫ్రాన్స్ దగ్గర 290, చైనా దగ్గర 500, బ్రిటన్ దగ్గర 225, భారత్ దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ కూడా అణు సంపత్తిని కలిగి ఉన్నాయి.
చైనా దగ్గర గత ఏడాది 410 ఉండగా ఇప్పుడు అది 500కు చేరింది. యుద్ధాల కారణంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, రాజకీయ, దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో అణ్వస్త్రాల పాత్ర ప్రముఖంగా మారిందని సిప్రి రిపోర్టు పేర్కొన్నది. ప్రపంచంలో ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాలలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉన్నది. భారత్ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా రష్యా కొనసాగుతున్నది. భారత్ దిగుమతుల్లో రష్యా వాటా 36%. ఆయుధాల దిగుమతుల్లో మొదటి 5 స్థానాల్లో ఇండియా, సౌదీ అరేబియా, ఖతార్, ఉక్రెయిన్, పాకిస్తాన్ ఉన్నాయి. జపాన్లో హిరోషిమా నగరంపై 1945 ఆగస్టు 6న, నాగసాకిపై ఆగస్టు 9న అమెరికా జారవిడిచిన అణుబాంబులు సుమారు 2 లక్షలకు పైగా పౌరులను బలి తీసుకున్నాయి. వయనాడ్లో పర్యావరణ విధ్వంసం. కేరళలో భారీ వర్షాలు కారణంగా కొండ ప్రాంతమైన వయనాడ్లో 2024 జూలై 29, 30 తేదీల్లో భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగి పడడంతో సుమారు 350 మంది దాకా మరణించారు. తొలుత జూలై 29న మిప్పడి గ్రామంలో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడి అతలాకుతలమైన వయనాడ్లో ప్రధాని మోడీ 2024 ఆగస్టు 10న పర్యటించారు. ఇస్రో రూపొందించిన ల్యాండ్ సైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా 20 ఏళ్లుగా వయనాడ్ జిల్లాతో పాటు కేరళలోని ప్రమాదకరమైన ప్రాంతాలను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరిస్తుంది. తాజాగా రికార్డు అయిన చిత్రాల ప్రకారం సముద్ర మట్టానికి 1550 మీటర్ల ఎత్తు నుంచి కొండ చర్యలు విరిగిపడగా ఈ ప్రభావంతో 86,000 చదరపు మీటర్ల భూభాగం లోతట్టు ప్రాంతానికి జారిపడింది. మాధవ్ గాడ్గిల్ కమిటీ 2011లోనే కేంద్ర ప్రభుత్వం పశ్చిమ కనుమల పరిరక్షణకై పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ సారథ్యంలో నిపుణుల కమిటీ వేసింది. అరుదైన జీవజాలానికి ఆవాసమైన దట్టమైన అరణ్యాలున్నందువల్ల గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళలకు విస్తరించిన పశ్చిమ కనుమల్లో 75% మేర ప్రాంతాన్ని పర్యావరణ రీత్యా సున్నితమైనదిగా ప్రకటించాలని కమిటీ సిఫారసు చేసింది. వయనాడ్లో గత 50 ఏళ్లలోనే పచ్చదనం ఏకంగా 60%కి పైగా హరించుకుపోయిందని 2022లో జరిగిన అధ్యయనం తేల్చింది. గత 7 ఏళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే. దేశమంతటా 3,782 ఘటనలు జరిగితే వీటిలో కేరళ వాటాయే 2,239. 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో భారీ వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రం, ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు, దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. పర్యావరణ సున్నిత ప్రాంతంగా పశ్చిమ కనుమలు. 6 రాష్ట్రాల్లో విస్తరించిన పశ్చిమ కనుమలలో దాదాపు 56,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతంగా ప్రకటిస్తూ 5 ముసాయిదా ప్రకటనలను కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టు 2న విడుదల చేసింది. కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన 13 గ్రామాలు కూడా ఇందులో ఉన్నాయి. కేరళలోని 9,993.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సున్నిత ప్రాంతంగా ప్రభుత్వం పేర్కొంది. మహారాష్ట్రలోని 17,340, కర్ణాటకలో 20,668, తమిళనాడులో 6,914, గోవాలో 1,461, గుజరాత్లో 449 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దీని కిందకు వస్తుందని తెలిపింది. అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తల బృందం వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాలు 10% ఎక్కువ ఉధృతిని సంతరించుకోవడమే కేరళలోని వయనాడ్ ప్రాంతంలో మట్టి పెళ్లలు, కొండ చర్యలు విరిగిపడడానికి ప్రధాన కారణమని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. ఈ బృందంలో భారత్తో పాటు అమెరికా, బ్రిటన్, స్వీడన్ దేశాలకు చెందిన 24 మంది పరిశోధకులు ఉన్నారు. వీరు ప్రపంచ వాతావరణ మార్పులకు కారణాలను శోధించే బృందం సభ్యులు. వయనాడ్లో 2 నెలల నుంచి కురుస్తున్న వర్షాలకు భూమి ఉపరితలం బాగా నానిపోయింది. అటువంటి నేలపై ఒక్క రోజులో 140 మిల్లీమీటర్ల వాన కురవడంతో వరదలు ముంచుకొచ్చి మట్టి పిల్లలు విరిగిపడి 231 మంది మరణించారు. భూతాపం పెరుగుతున్న కొద్దీ ఉత్తర కేరళలో కుండపోత వర్షాలు సాధారణమవుతాయని, వాటిని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని శాస్త్రవేత్తల బృందం సూచించింది.
భూ ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే వర్ష తీవ్రత 4% పెరుగుతుందని వారి అధ్యయనం సూచించింది. డిడి కిసాన్ ఛానల్లో ఏఐ యాంకర్లుగా క్రిస్ భూమి. రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానల్ డిడి కిసాన్ 2024 మే 26తో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దూరదర్శన్ ఏఐ క్రిస్, ఏఐ భూమి పేరిట కృత్రిమ మేధా యాంకర్లను ప్రవేశపెట్టింది. దీని ద్వారా దేశంలో ఏఐ యాంకర్లు ఉన్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్గా ఇది నిలిచింది. 365 రోజులు 24 గంటలు నిరంతరాయంగా వార్తలు చదువుతాయి. ఇవి ఏకంగా 50 భాషల్లో మాట్లాడగలవు. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు 2024. 2024 ఆగస్టు 22న రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో తొలి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాల కార్యక్రమం జరిగింది. విజ్ఞాన రత్న, విజ్ఞాన శ్రీ, విజ్ఞాన యువ, విజ్ఞాన టీం భాగాల్లో మొత్తం 33 మంది శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా హాజరయ్యారు. అవార్డు కేటగిరీలు: 1 విజ్ఞాన రత్న అవార్డు. ఇది అత్యున్నత గౌరవం. శాస్త్ర మరియు సాంకేతిక రంగాల్లో జీవితకాల విజయాలు అందించిన వారికి అందించబడుతుంది. జీవితకాల విజయాలు సాధించిన వారికి అందించబడుతుంది. 2 విజ్ఞానశ్రీ అవార్డు. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఏదైనా రంగంలో విశిష్ట సేవలను గుర్తిస్తుంది. 3 విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేష కృషి చేసిన యువ శాస్త్రవేత్తలకు సత్కరిస్తుంది. 4 విజ్ఞాన్ టీమ్ అవార్డు. సహకార పని ద్వారా తమ రంగంలో గణనీయమైన కృషి చేసిన 3 లేదా అంతకంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు లేదా పరిశోధకులు లేదా ఆవిష్కర్తల బృందానికి అందించబడుతుంది. గోవిందరాజన్ తొలి విజ్ఞాన రత్న అవార్డు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పిన శాస్త్రవేత్త సంబంధ విజ్ఞాన రత్న అవార్డుకు ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్ ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ అసిస్టెన్స్ కౌన్సిల్ రూపొందించడంలో ప్రొఫెసర్ పద్మనాభన్ కీలక పాత్ర పోషించారు. ప్రొఫెసర్ పద్మనాభన్ మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం యొక్క హిమ్ బయో సింథటిక్ మార్గాన్ని విశదీకరించారు. విజ్ఞానశ్రీ 13 ఆనంద రామకృష్ణన్ సి, అగ్రికల్చర్ సైన్స్. 1 ఆనంద రామకృష్ణ సి, అగ్రికల్చర్ సైన్స్. 2 అవేశ్ కుమార్ త్యాగి, అటామిక్ ఎనర్జీ. 3 ప్రొఫెసర్ ఉమేష్ వర్సే, బయోలాజికల్ సైన్సెస్. 4 ప్రొఫెసర్ జయంత్ బాల్చంద్ర ఉద్గాంకర్, బయోలాజికల్ సైన్సెస్. 5 ప్రొఫెసర్ సయ్యద్ వాజీ అహ్మద్ నఖ్వీ, ఎర్త్ సైన్సెస్. 6 ప్రొఫెసర్ భీమ్ సింగ్, ఇంజనీరింగ్ సైన్సెస్. 7 డాక్టర్ సంజయ్ బిహారీ, మెడిసిన్. 8 ప్రొఫెసర్ ఆదిమూర్తి ఆది, గణితం మరియు కంప్యూటర్ సైన్స్. 9 ప్రొఫెసర్ రాహుల్ ముఖర్జీ, గణితం మరియు కంప్యూటర్ సైన్స్. 10 లక్ష్మణన్ ముత్తుస్వామి, ఫిజిక్స్. 11 నభా కుమార్ మెండల్, ఫిజిక్స్. 12 డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. విజ్ఞానశ్రీ అవార్డు అందుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్తగా అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం నిలిచింది. ఈమె ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్గా పనిచేస్తుంది. 13 ప్రొఫెసర్ రోహిత్ శ్రీవాస్తవ, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్. విజ్ఞాన యువ 18 అవార్డులు మొత్తం. 1 డాక్టర్ కృష్ణమూర్తి, ఎస్ఎల్, అగ్రికల్చర్ సైన్సెస్. 2 డాక్టర్ స్వరూప్ కుమార్ పరిదా, అగ్రికల్చర్ సైన్సెస్. 3 ప్రొఫెసర్ రాధాకృష్ణన్ మహాలక్ష్మి, ఎర్త్ సైన్సెస్. 4 ప్రొఫెసర్ అరవింద్ పెన్మత్స, బయోలాజికల్ సైన్సెస్. 5 ప్రొఫెసర్ వివేక్ పుల్సిట్టివార్, కెమిస్ట్రీ. 6 ప్రొఫెసర్ విశాల్ రాయ్, కెమిస్ట్రీ. 7 డాక్టర్ రాక్సీ మాథ్యూ కోల్, ఎర్త్ సైన్సెస్. 8 డాక్టర్ అభిలాష్, ఇంజనీరింగ్ సైన్సెస్. 9 డాక్టర్ రాధాకృష్ణ గంటి, ఇంజనీరింగ్ సైన్సెస్. 10 డాక్టర్ పొరాబి సైకియా, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. 11 డాక్టర్ బప్పీ పాల్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. 12 ప్రొఫెసర్ మహేష్ రమేష్ కక్డే, గణితం మరియు కంప్యూటర్ సైన్స్. 13 ప్రొఫెసర్ జితేంద్ర కుమార్ సాహు, మెడిసిన్.
14 డాక్టర్ ప్రజ్ఞా ధ్రువ్ యాదవ్ మెడిసిన్. 15 ప్రొఫెసర్ ఉర్బాసి సిన్హా ఫిజిక్స్. 16 డాక్టర్ దిగేంద్రనాథ్ స్వైన్ స్పేస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 17 డాక్టర్ ప్రశాంత్ కుమార్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 18 ప్రొఫెసర్ ప్రభు రాజగోపాల్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్. విజ్ఞాన్ టీం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో టీం చంద్రయాన్ 3. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అందుకున్న 2 తెలుగు శాస్త్రవేత్తలు. ఇందులో హైదరాబాద్లోని భారత వరి పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి, మద్రాసు ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ రాధాకృష్ణ గంటి విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు అందుకున్నారు. లవణాన్ని తట్టుకొని నిలబడగలిగే 6 వరి వంగడాలను, లవణీయత క్షారతలను తట్టుకునే 4 జన్యు రకాలను అభివృద్ధి చేసినందుకు డాక్టర్ కృష్ణమూర్తికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. స్వదేశీ పరిజ్ఞానంతో 5G బేస్ స్టేషన్ను అభివృద్ధి చేసినందుకు మద్రాసు ఐఐటి ప్రొఫెసర్ రాధాకృష్ణ గంటి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈయన అభివృద్ధి చేసిన 5G సాంకేతిక పరిజ్ఞానం వాణిజ్యపరమైన సెల్ ఫోన్లలో వినియోగించడానికి ఉపయోగించబడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా పూర్తి స్వదేశీ 5G సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలోకి వచ్చింది. అలాగే డిజిటల్ ఫైళ్లను 50 రెట్లు కంప్రెస్ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచంలో తొలిసారి అభివృద్ధి చేశారు. దామగుండంలో నౌకాదళ రాడార్ స్టేషన్కు శంకుస్థాపన. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో దేశంలోనే 2వ VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాజ్నాథ్ సింగ్ 2024 అక్టోబర్ 15న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ సముద్రంపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న దేశాలే శక్తివంతంగా మారుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దామగుండంలో VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ పనిచేయడం ప్రారంభించాక భారత నౌకాదళానికి ఇది అత్యంత కీలకమని రుజువవుతుందని పేర్కొన్నారు. ఈ కేంద్రం మన సముద్ర సంబంధ ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో నిర్మితమవుతుందని, సైనిక స్థావరాలను పెంచుతుందని వివరించారు. దీని ఏర్పాటు కోసం ఇక్కడ 1174 హెక్టార్ల లేదా 2900 ఎకరాలు భూమిని అటవీశాఖ నౌకాదళానికి అప్పగించింది. సంబంధిత ఒప్పంద పత్రాలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు, అటవీ అధికారులు సంతకాలు చేశారు. ఈ భూముల కోసం 2010 నుంచి నౌకాదళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా ఈ విషయం తాజాగా పరిష్కారమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తమిళనాడులోని తిరునెల్వేలిలో INS కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ దేశంలో మొదటి VLF కేంద్రం. ఇది 1990 నుంచి నౌకాదళానికి సేవలు అందిస్తుంది. అంతరిక్ష రంగంలో అంకుర పరిశ్రమలకు రూ.1000 కోట్లు. అంతరిక్ష రంగంలో వచ్చే అంకుర పరిశ్రమల కోసం రూ.1000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ 2024 అక్టోబర్ 24వ తేదీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఫండ్ ద్వారా దాదాపు 35 స్టార్టప్లకు మద్దతు అందించబడే అవకాశం ఉంది. స్పేస్ టెక్నాలజీలో ఆధునిక పరిశోధనలతో పాటు అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో భారత్ నాయకత్వం బలోపేతం కావడానికి ఈ నిధి దోహదపడుతుందని చెబుతున్నారు. ఈ నిధి నుంచి అర్హత కలిగిన స్టార్టప్లో 2 దశల్లో పెట్టుబడులు పెడతారు. మొదటి దశ 5 కోట్లు నుంచి 10 కోట్లు, రెండవ దశ ₹10 కోట్ల నుంచి ₹60 కోట్ల దాకా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 57 కిలోమీటర్ల నూతన రైలు మార్గంతో పాటు ఉత్తర బీహార్లోని 256 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ డంబ్లింగ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ 2 ప్రాజెక్టుల విలువ ₹6,798 కోట్లు. ఇందులో అమరావతితో రైల్వే లైన్కు ₹2,245 కోట్లు ఖర్చు చేయనున్నారు. అమెరికాలో ప్రపంచంలోని తొలి న్యూక్లియర్ క్లాక్ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ గడియారం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో సమయాన్ని గుర్తించవచ్చు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్
అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ గడియారాన్ని అభివృద్ధి చేశారు. పరమాణువు కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఈ గడియారం పనిచేస్తుంది. ఓంకారేశ్వర్లో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్రాజెక్టు. నీటిలోనే తేలియాడే అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో ఉత్పత్తి కార్యకలాపాలను మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో 2024 ఆగస్టు 8న ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాకేష్ శుక్లా తెలిపారు. రూపాయల 646 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 90 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఢిల్లీలో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్. భారత సైన్యం తొలిసారిగా చర్మనిధి కేంద్ర స్కిన్ బ్యాంక్ ని ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో పరిశోధన రెఫరల్లో ప్రారంభించింది. ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రక్షణ శాఖ తెలిపింది. లద్దాఖ్లో ఆసియాలోని అతిపెద్ద గామా-రే టెలిస్కోప్. ఆసియాలోని అతిపెద్దదైన గామా-రే ఇమేజింగ్ టెలిస్కోప్ లద్దాఖ్లో ఏర్పాటైంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో అమర్చిన టెలిస్కోప్ ఇదే. 4300 మీటర్ల ఎత్తులో ఉన్న హాన్లే ప్రాంతంలో మేజర్ అట్మాస్ఫియరిక్ చెరిన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీ టెలిస్కోప్ను 2024 అక్టోబర్ 4న లద్దాఖ్లో ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా దీన్ని అమర్చారు. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఈసీఐఎల్, ఇతర పారిశ్రామిక సంస్థల సాయంతో దేశీయంగా ఈ టెలిస్కోప్ను రూపొందించారు. అటవీ విస్తీర్ణంలో 3వ స్థానంలో నిలిచిన భారత్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. 2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO తన నివేదికలో పేర్కొంది. అటవీ శాతం పెరిగిన టాప్ 10 దేశాల్లో ఇండియా 3వ స్థానంలో ఉంది. 2024 జూలై 22న విడుదలైన నివేదికలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. చైనాలో 19,37,000 హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగినట్లు FAO నివేదిక పేర్కొంది. ఆ తర్వాత 2వ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాలో 4,46,000 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం పెరిగింది. టాప్ 10 దేశాల్లో చిలీ, వియత్నాం, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా ఉన్నాయి. సునీత విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం విజయవంతం. భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ మోర్తో కలిసి 2024 జూన్ 5న ప్రారంభించిన అంతరిక్ష ప్రయాణంలో విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకున్నారు. 2024 జూన్ 6 మధ్యాహ్నం 1:34 భారత కాలమానం ప్రకారం వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోకి అడుగుపెట్టారు. బోయింగ్ కంపెనీ అభివృద్ధి చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో వారి ప్రయాణం జరిగింది. అవాంతరాలను అధిగమించి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ISSతో అనుసంధానమైంది. ఇప్పటికే ISSలో 7 వ్యోమగాములు ఉండగా సునీత విలియం బుచ్ రాక్తో వారి సంఖ్య 9కి చేరింది. స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్లో 2024 జూన్ 14న మళ్లీ భూమిపైకి చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం ప్రారంభమైంది. స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్ మిషన్కు సునీత పైలట్గా, విల్మోర్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. మూడోసారి సునీత అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి కావడం విశేషం. 2006లో 2012లో అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రైథ్లాన్ పూర్తి చేసిన తొలి మహిళలుగా రికార్డుకి ఎక్కారు. వెయిట్ లిఫ్టింగ్ మెషిన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రేడ్ మిల్పై పరిగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మారథాన్ పూర్తి చేశారు. చాంగే 6 ల్యాండర్ విజయవంతం. చంద్రుని ఆవలి వైపు చైనా చాంగే 6 ల్యాండర్ బీజింగ్ సమయం ప్రకారం 2024 జూన్ 2వ తేదీన విజయవంతంగా దిగింది.
చంద్రుని దక్షిణ ధ్రువ ఐట్కెన్ ఎస్పిఏ బేసిన్లోని అపోలో బేసిన్లో దిగుతూ చరిత్ర సృష్టించింది. ఈ మిషన్ చంద్రుని ఆవలి వైపు నుంచి మట్టిని సేకరించడానికి మరియు భూమికి తిరిగి తీసుకురావడానికి మొదటి ప్రయత్నం. మిషన్ చాంగే 6లో ఒక ఆర్బిటర్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్ ఉన్నాయి. చైనా ప్రయోగించిన లోనార్ ప్రోబ్ చాంగి 6 2024 జూన్ 25వ తేదీ ఉత్తర చైనాలో ఇన్నర్ మంగోలియాలో సురక్షితంగా దిగింది. చాంగి 6 మార్చి 3వ తేదీ ప్రయోగించబడింది. 53 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడిని చేరుకుంది. రోబోటిక్ ల్యాండర్ 2 రోజుల పాటు మట్టి నమూనాలను సేకరించి ఆ తర్వాత జూన్ 4వ తేదీ తిరుగు ప్రయాణం ప్రారంభించింది. నమూనాలు 2024 జూన్ 6వ తేదీ భూమి కక్షలోకి చేరగా జూన్ 25వ తేదీ భూమిపైకి తీసుకురాబడ్డాయి. చంద్రుడి ఆవలి వైపు నుంచి మట్టి నమూనాలను సేకరించిన మొట్టమొదటి దేశం చైనా. అంతరిక్ష పరిశోధనలో చైనా సామర్థ్యాన్ని ఈ ఘనత ప్రపంచానికి చాటి చెప్పింది. చైనా 2030 నాటికి చంద్రుడిపైకి మానవులను పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం విజయవంతం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సార్ నుంచి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రైవేట్ రాకెట్ ప్రయోగ వేదికపై నుంచి 2024 మే 30వ తేదీన అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం విజయవంతంతో ప్రైవేట్ రాకెట్ ప్రయోగాల పరంపర మొదలైందని ఇస్రో అధికారులు తెలిపారు. భవిష్యత్తులో 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిటర్లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగం చేపట్టింది ఇస్రో. కాగా ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఈ రాకెట్ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్ ఇది. రికార్డులకు ఎక్కింది. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై అనే ప్రైవేట్ ఎస్ఓటిఈడి మిషన్ 1 అనే ఈ చిన్న తరహా రాకెట్ను రూపొందించింది. యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర M2 పరీక్ష విజయవంతం. భారత్ స్వదేశీ అభివృద్ధి చేసిన ఉపరితల యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర M2ను విజయవంతంగా పరీక్షించింది. 2024 మే 29న భారత్ 29న తేదీన ఒడిశాలోని చండీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ మిసైల్ను ప్రయోగించారు. ఈ సూపర్సానిక్ మిసైల్ను DRDO అభివృద్ధి చేసింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన మొదటి యాంటీ రేడియేషన్ మిసైల్. ప్రస్తుతం భారత్ శత్రు నిఘా వ్యవస్థలను నాశనం చేయడానికి రష్యా తయారు చేసిన KA-3 యాంటీ రేడియేషన్ మిసైల్పై ఆధారపడి ఉంది. రుద్ర భవిష్యత్తులో వీటి స్థానంలోకి వస్తుంది. అగ్ని తొలి డైరెక్టర్ రామ్ నారాయణ్ మృతి. ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, అగ్ని క్షిపణి మిషన్ తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ 2024 ఆగస్టు 15న హైదరాబాద్లో మృతి చెందారు. భూతల సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ క్షిపణి భారత క్షిపణులలో మణిహారంగా పేర్కొన్న అగ్నిని రూపొందించడంలో ఆయనదే ప్రముఖ పాత్ర. అందుకే RN అగర్వాల్ను ఫాదర్ ఆఫ్ ది అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్స్గా పిలుస్తుంటారు. రామ్ నారాయణ్ అగర్వాల్ రాజస్థాన్లోని జైపూర్లో వ్యాపారుల కుటుంబంలో జన్మించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ పూర్తి చేశారు. అనంతరం ప్రోగ్రామ్ డైరెక్టర్గా అగ్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా పనిచేశారు. ఈయన 1983లో ప్రారంభించిన అగ్ని క్షిపణి ప్రోగ్రాంలో చేరారు. 33 ఏళ్ల క్రితం మే 22, 1989న ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్న అగర్వాల్ తన బృందంతో కలిసి 1000 కిలోల పేలోడ్తో 800 కిలోమీటర్ల పైగా అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలో బాలాసోర్లోని చండీపూర్లో ప్రయోగించారు. రక్షణ రంగంలో ఈయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ, 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఖాట్మండ్ లోయలో వాయు కాలుష్యం స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
దీంతో నేపాల్ ఆరోగ్య జనాభా మంత్రిత్వ శాఖ ప్రజలకు బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా 101 నగరాల్లో రియల్ టైమ్ కాలుష్యాన్ని కొలిచే సంస్థ ఐక్యూఎయిర్ ప్రకారం కాఠ్మండు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఇటీవల విడుదలైన అనారోగ్యకారకమైన గాలి ఉన్న నగరాల జాబితాలో ప్రపంచంలోనే కాఠ్మండు అగ్రస్థానంలో ఉంది. న్యూఢిల్లీ, చియాంగ్ మాయి థాయిలాండ్, హానోయి వియత్నాం, బ్యాంకాక్ థాయిలాండ్, ఢాకా బంగ్లాదేశ్ కూడా అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఉన్నాయి. ప్రపంచ హైడ్రోజన్ సదస్సు 2024 నెదర్లాండ్లోని రోటర్డంలో 2024 మే 13 నుంచి 15 వరకు వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2024 జరిగింది. ఈ సదస్సును ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్తో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ దేశాల ప్రతినిధులు సమావేశమయ్యే ప్రతిష్టాత్మక కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ప్రతినిధులు ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. ఈ సదస్సులో భారత ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ పాలసీకి సంబంధించిన సొంత పైవిలియన్ను ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో అతిపెద్ద పైవిలియన్లో ఇది ఒకటి. భారతదేశం తరపున నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, రైల్వే మంత్రిత్వ శాఖ, పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ, ప్రైవేటు రంగ సంస్థలు పాల్గొన్నాయి. జపాన్కు చెందిన డెంగీ టీకాకు అనుమతించిన WHO. డెంగీకి సంబంధించి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2024 మే 15 ఆమోదం తెలిపింది. జపాన్కు చెందిన ఔషధ సంస్థ తకేడా ఈ టీకాను అభివృద్ధి చేసింది. దీని పేరు క్యూడెంగా. 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు దీన్ని ఇవ్వవచ్చని WHO తెలిపింది. ప్రపంచంలోనే తొలి 6G డివైస్, 6వ తరం 6G ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జపాన్ కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో మొట్టమొదటి 6G డివైస్ను జపాన్ దేశం ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్తో పోలిస్తే 20 రెట్లు అధిక వేగాన్ని కలిగి ఉండే 6G డివైస్ను నమూనా పరికరం జపాన్లోని వివిధ టెలికాం కంపెనీలు సంయుక్తంగా తయారు చేశాయి. 300 అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా 6G సేవల్ని అందజేయడం ఈ పరికరం ప్రత్యేకత. ప్రపంచంలోనే తొలి AI దౌత్యవేత్త విక్టోరియా సి. ప్రపంచంలోనే తొలి AI దౌత్యవేత్తను విక్టోరియా సి పేరుతో ఉక్రెయిన్ నియమించింది. ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరపున డిజిటల్ ప్రతినిధిగా దీన్ని పరిచయం చేశారు. విదేశీ మంత్రిత్వ శాఖ ముందుగా తయారు చేసిన అధికారిక ప్రకటనలను ఇది చదివి వినిపిస్తుంది. ఉక్రెయిన్కు చెందిన గేమ్ చేంజర్స్ అనే బృందం దీన్ని రూపొందించింది. అగ్ని-5 మిస్సైల్ ప్రయోగం విజయవంతం. DRDO అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. మిషన్ దివ్యాస్త్ర పేరిట ఒడిశా తీర సమీపంలో అబ్దుల్ కలాం ద్వీపం నుంచి 2024 మార్చి 11వ తేదీన జరిగిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ముఖ్య విషయాలు: ఈ క్షిపణి ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించగలదు. 5,000 నుండి 5,800 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదించగలదు. తక్కువ బరువున్న వార్ హెడ్లతో 8,000 కిలోమీటర్ల దాకా ఛేదించగలదు. ఈ ప్రయోగం భారతదేశ ఖండాంతర అణు సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. భారత్ను MIRV సాంకేతిక కలిగిన అతి కొద్ది దేశాలలో ఒకటిగా నిలిపింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వద్ద మాత్రమే ఈ సాంకేతికత ఉంది. ఈ ఘన విజయం భారత శాస్త్ర సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం. రక్షణ రంగంలో మహిళా శక్తి యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక మహిళ కావడం తెలియజేస్తుంది. అగ్ని క్షిపణి శ్రేణి: అగ్ని-1 నుండి అగ్ని-4 వరకు అభివృద్ధి చేసిన క్షిపణుల రేంజ్ 700 కిలోమీటర్ల నుండి 3,500 కిలోమీటర్ల దాకా ఉంది. అగ్ని-5 క్షిపణి మొత్తం ఆసియా ఖండంతో పాటు యూరోప్లో కూడా పలు ప్రాంతాలను ఛేదించగలదు. అగ్ని-5 క్షిపణి విజయవంతమైన ప్రయోగం భారతదేశ ఖండాంతర అణు సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. సేనారాణి నాయకత్వంలో మిషన్ దివ్యాస్త్ర. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మిషన్ దివ్యాస్త్ర పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 MIRV క్షిపణిని తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. ఈ అగ్ని-5 క్షిపణి విజయవంతం వెనుక ఉన్న మహిళ మన హైదరాబాద్ DRDOలో పనిచేస్తున్న ల్యాబొరేటరీ శాస్త్రవేత్త సేనారాణి. ఇంతకుముందు ఇలాంటి క్షిపణి వ్యవస్థలపై పనిచేసి అగ్నిపుత్రిగా పేరుగాంచిన
టెస్సీ థామస్ అడుగుజాడల్లో వచ్చిన మరో శక్తివంతమైన దివ్యపుత్రి ఈమె. ఈ మిషన్ దివ్యాస్త్ర ప్రాజెక్టుకు దేశంలోని మన హైదరాబాద్ క్షిపణి కాంప్లెక్స్కు చెందిన మహిళా శాస్త్రవేత్త సీనా రాణి నాయకత్వం వహించారు. ఆమె 1999 నుంచి ఈ అగ్ని క్షిపణి వ్యవస్థలపై పనిచేస్తున్నారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ ఎంఐఆర్వి సాంకేతికతతో కూడిన అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించి ఈ ఏడాదికి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకి కీర్తి కిరీటంగా నిలిచారు సీనా రాణి. దీంతో భారత రక్షణ పరిశోధన సంస్థ ఆమెను దివ్యపుత్రిగా అభివర్ణించింది. ఈమె చాలా మట్టుకు ఈ అగ్ని సిరీస్ క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో సీనా రాణిని పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీగా పిలుస్తారు. ఆమె తిరువనంతపురం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత విక్రమ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 8 ఏళ్లు పనిచేసింది. 1998లో పోఖ్రాన్ అణు పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు నాయకత్వం వహించడానికి DRDOలో చేరారు. ఇక 1999 నుంచి సీనా రాణి మొత్తం అగ్ని శ్రేణి క్షిపణుల ప్రయోగ నియంత్రణ వ్యవస్థలపై పనిచేశారు. ఇక ఆమె భర్త PSRS శాస్త్రి DRDOలో క్షిపణులపై పనిచేశారు. 2019లో ఇస్రో ప్రయోగించిన కౌటిల్య ఉపగ్రహానికి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఈ మిషన్ దివ్యాస్త్ర పేరుతో ప్రయోగించిన మానవ పరీక్షను ఒడిశాలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించారు. ఈ అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5కి 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంది. MIRV సాంకేతికత కలిగిన ఈ ఒక్క క్షిపణి ఒకేసారి అనేక అణు వార్హెడ్లను మోహరించి వివిధ ప్రదేశాలలో ఏకకాలంలో లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణిని స్వదేశీయంగా MIRV సాంకేతికతతో అభివృద్ధి చేసి భారతదేశం, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి దేశాల సరసన చేరింది. భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్. అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మిషన్లో పాల్గొని రోదశలోకి వెళ్తున్న 4 భారత వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 27న తేదీ జాతికి పరిచయం చేశారు. ఇందుకోసం ఎంపికైన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్ శుక్లా పేర్లను ఆయన స్వయంగా ప్రకటించారు. వీరు 4 భారత వాయుసేనకు చెందిన పైలట్లే. కేరళలోని తుంబాలో ఉన్న విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వారికి ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రోనాట్ వింగ్స్ను మోదీ ప్రదానం చేశారు. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ గగనయాన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్న 4 వ్యోమగాములు. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ భారత వాయుసేనలో యుద్ధ విమానాన్ని సుదీర్ఘకాలం పాటు నడిపిన అనుభవం ఉన్న పైలట్. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ఈ 4లో ఒకటిగా ఎంపికయ్యారు. కేరళలోని తిరువజియాలో 1976 ఆగస్టు 26న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDAలో శిక్షణ పూర్తి చేసుకుని అక్కడే స్క్వాడ్ ఆఫ్ హానర్ సాధించారు. తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో తాంబరం FISలో చదువుకున్నారు. తర్వాత ఈయన 1998 డిసెంబర్ 19న ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యుద్ధ విమాన పైలట్గా విధుల్లో చేరారు. సుఖోయ్ 30, MKI, MiG-21, MiG-29 ఇలా పలు రకాల యుద్ధ విమానాలు నడపడంలో ఈయన దిట్ట. మొత్తంగా 3,000 గంటలకు పైగా యుద్ధ విమానాలను నడిపారు. కీలకమైన సుఖోయ్ 30 స్క్వాడ్రన్కు కమాండింగ్ బాధ్యతలు నిర్వహించారు. మిషన్ పేరు గగనయాన్. మిషన్ లక్ష్యం 3 వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్షలోకి పంపి 3 రోజుల తర్వాత సురక్షితంగా వెనక్కు తీసుకురావడం. మిషన్ ఖర్చు 10,000 కోట్లు. మిషన్ ప్రారంభం 2025. మిషన్ ప్రత్యేకతలు: భారతదేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర, దేశీయంగా రూపుదిద్దుకున్న మిషన్. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. ఏ కేటగిరీ
ఫ్లయింగ్ ఇన్ఛార్జ్గా, టెస్ట్ పైలట్గా అనుభవం గడించారు. గగనయాన్లో ఈయన గ్రూప్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నారు. నాయర్ భార్య లీనా మలయాళ సినీ పరిశ్రమలో నటిగా పేరొందారు. అజిత్ కృష్ణన్ 1982లో చెన్నైలో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏలో శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. స్వార్డ్ ఆఫ్ ఆనర్ పొందారు. రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించారు. ఈయన తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డిఎస్ఎస్సిలోను చదువుకున్నారు. 2003లో జూన్లో భారత వాయుసేనలో పైలట్గా చేరారు. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా, టెస్ట్ పైలట్గా ఉంటూ 2900 గంటల పాటు యుద్ధ విమానాలు నడిపారు. సుఖోయ్, మిగ్, జాగ్వార్, డోర్నియర్, AN-32 రకం విమానాలను నడిపారు. ఈ మిషన్లో అవసరం మేరకు గ్రూప్ కెప్టెన్గా ఉంటారు. అంగద్ ప్రతాప్ 1982లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏ పూర్వ విద్యార్థి. 2004 డిసెంబర్లో భారత వాయుసేన దళాల్లో చేరారు. టెస్ట్ పైలట్గా, ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా సేవలందించారు. దాదాపు 2000 గంటల పాటు విమానాలు నడిపారు. అనుభవం ఉంది. సుఖోయ్ 30, MKI, MiG-21, MiG-29, హాక్, డార్నియర్, AN-32 సహా ఎన్నో రకాల విమానాలను సమర్థవంతంగా నడిపారు. గగన్యాన్ మిషన్లో ఈయన గ్రూప్ కెప్టెన్గా ఎంపికయ్యారు. శుభాంశు శుక్లా వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 1985లో జన్మించారు. ఎన్డీఏలో శిక్షణ పూర్తి చేసుకుని 2006 జూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా చేరారు. ఫైటర్ కంబాట్ లీడర్గా, టెస్ట్ పైలట్గా 2000 గంటల పాటు యుద్ధ విమానాలు నడిపారు. ఈ నలుగురికి రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ సంస్థలో సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. గగనయాన్లో ఈయన వింగ్ కమాండర్గా వ్యవహరిస్తారు. CE-20 క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం. గగనయాన్ ప్రయోగంలో భాగంగా మానవ సహిత అంతరిక్ష యాత్రకు తోడ్పడే LVM-3 లాంచ్ వెహికల్ తయారీలో భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. ఈ లాంచ్ వెహికల్కు గుండెకాయ లాంటి CE-20 క్రయోజనిక్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో 2024 ఫిబ్రవరి 21వ తేదీని వెల్లడించింది. పలు రకాల కఠిన పరీక్షల తర్వాత ఈ క్రయోజనిక్ ఇంజిన్ భద్రతా ప్రమాణ పత్రాన్ని పొందింది. మానవ సహిత గగనయాన్ 1 యాత్రను 2024లో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే మానవ సహిత యాత్ర చేపట్టనున్నారు. 3 వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోకి చేర్చి మళ్లీ క్షేమంగా వెనక్కి తీసుకురావడం గగనయాన్ మిషన్ లక్ష్యం. మొత్తం 3 రోజుల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగంలో వ్యోమగాములను LVM-3 లాంచ్ వెహికల్లో అంతరిక్షంలోకి చేర్చాలని నిర్ణయించారు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజనిక్ దశలు ఉంటాయి. ఈ క్రయోజనిక్ దశలో లాంచ్ వెహికల్ను గమ్యస్థానానికి చేర్చడంలో CE-20 ఇంజిన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఇంజిన్పై 7వ వాక్యూమ్ టెస్ట్ను 2024 ఫిబ్రవరి 14 తమిళనాడు మహేంద్రగిరిలోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో నిర్వహించారు. అంతరిక్షంలోకి మహిళా రోబో వ్యోమమిత్ర. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షంలోకి పంపనుంది. గగనయాన్ 2వ ప్రయోగంలో ఈ రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. అంతరిక్షంలోకి 4 వ్యోమగాములు. ఇస్రో 2025లో చేపట్టనున్న గగనయాన్ ప్రాజెక్టు ద్వారా 4 వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ ఫ్రూట్ ఫ్లై జాతికి చెందిన 10 ఆడ 10 మగ ఈగలు గగనయాన్లో ప్రయాణం కానున్నాయి. మెలనోగాస్కర్ ఈగల విసర్జన వ్యవస్థ మానవుని విసర్జన వ్యవస్థతో దాదాపు 77% పోలి ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత సున్నితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేసింది. అంతరిక్షంలోకి ప్రయాణించనున్న ఈగలను అవసరమైన వ్యవస్థలతో ఉన్న కిట్ను తయారు చేసేందుకు మొత్తం 75 వ్యవసాయ యూనివర్సిటీలు పోటీ పడగా అందులోంచి కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ యూనివర్సిటీ చేసిన డిజైన్ను ఎంపిక చేశారు.
ఫ్రూట్ ఫ్లై హ్యాబిటేట్ ఎఫ్ఎఫ్హెచ్ కిట్గా పేరొందిన దీని బరువు 2.3 కిలోలు ఉండగా ఒక్కో కిట్లో కనీసం 15 ఈగలు ఉండగలిగేలా గొట్టాలుంటాయి. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తెలుగు బిడ్డ గోపి తోటకూర. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తొలి భారత స్పేస్ టూరిస్టుగా గోపి తోటకూర ఘనత సాధించారు. అంతేకాదు అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డుకెక్కారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ మొట్టమొదటిసారి అంతరిక్ష ప్రయాణం చేశారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సారథ్యంలో బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ సంస్థ ఉత్సాహకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా 7వ హ్యూమన్ ఫ్లైట్ N-25 2024 మే 19న అమెరికాలోకి వెస్ట్ టెక్సాస్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 10 నిమిషాలకు పైగా అంతరిక్షంలో వ్యవహరించి క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చింది. ఈ రాకెట్లో ప్రయాణించిన 6గురిలో గోపి తోటకూర కూడా ఉన్నారు. భూ వాతావరణం, ఔటర్ స్పేస్ సరిహద్దు రేఖ అయిన కర్మాన్ లైన్ పైభాగం వరకు వీరి ప్రయాణం సాగింది. అంతరిక్షానికి తాకి వచ్చారు. భూ ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల కర్మాన్ లైన్ ఉంటుంది. బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 31 మంది స్పేస్ టూరిస్టులు అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన గోపి తోటకూర ఎంబ్రీ రీడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పైలట్గా శిక్షణ పొందారు. ఫ్రీజర్ లైఫ్ కార్పొరేషన్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు. ఇంటర్నేషనల్ మెడికల్ జెట్ పైలట్గా పనిచేస్తున్నారు. గోపి ఇటీవల టాంజానియాలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమంజారోను అధిరోహించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు బిలియనీర్ జెఫ్ బెజోస్కు చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్ మిషన్ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్ సహా 3 పర్యాటకులు రోదసీ యాత్ర చేశారు. తర్వాత చేపట్టబోయే NS-25 మిషన్కు గోపీచంద్ సహా మొత్తం 6గురిని ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిటలిస్ట్ మానస్ ఏంజెల్ ఫ్రాన్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హౌస్, సాహస యాత్రికుడు కరోల్ సాలర్, అమెరికా వైమానిక దళ మాజీ కెప్టెన్ ఎడ్ వైట్ NS-25లో ప్రయాణించనున్నారు. GSLV F-14 ప్రయోగం విజయవంతం. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన GSLV F-14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 2024 ఫిబ్రవరి 17వ తేదీ శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లిన GSLV F-14 రాకెట్ విజయవంతంగా శాటిలైట్ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి 24 గంటల కౌంట్ డౌన్ అనంతరం GSLV F-14 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లిన GSLV F-14 రాకెట్ ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. గతంలో ప్రయోగించిన ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్సాట్ 3DS ని పంపారు. సుమారు 2275 కిలోల బరువైన ఇన్సాట్ 3DS ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులపై అధ్యయనం చేయనుంది. సముద్రంలోకి కార్టోసాట్-2 పాత ఉపగ్రహాలతో ఆయా కక్షల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్తను కాస్తైనా తగ్గించే లక్ష్యంతో ఇస్రో మరో అడుగు ముందుకేసింది. దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రయోగించాక చాలా ఏళ్లు దేశానికి సేవలందించిన కార్టోసాట్-2 ఉపగ్రహాన్ని 2024 ఫిబ్రవరి 14వ తేదీన ఇస్రో విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా చేసింది. పట్టణ ప్రణాళికలకు సాయపడేలా అత్యంత స్పష్టమైన హై రిజల్యూషన్ ఇమేజ్లు తీసేందుకు 2007 జనవరి 10వ తేదీన 680 కేజీల ఇస్రో కార్టోసాట్-2 ఉపగ్రహాన్ని 635 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో విజయవంతంగా పంపింది.
పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2024 జనవరి 1న చేపట్టిన 60వ ప్రయోగం పిఎస్ఎల్వి C-58 విజయవంతం అయింది. పిఎస్ఎల్వి రాకెట్ తొలుత కృష్ణబిలాల పరిశోధనకు ఉద్దేశించిన ఎక్స్పోసాట్ ఎక్స్-రేస్ పోలారిమీటర్ శాటిలైట్తో పాటు కేరళ యూనివర్సిటీకి చెందిన బుల్లి ఉపగ్రహం వీసాట్ను రోదసిలోకి ప్రవేశపెట్టింది. అనంతరం చివరిదైన 4వ దశలో ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ FCPSతో పాటు మొత్తం 10 పరికరాలను దిగువ భూకక్షలోకి ప్రవేశపెట్టింది. భారత్ నిర్మించబోయే సొంత అంతరిక్ష కేంద్రానికి ఇంధన లభ్యత కోణంలో FCPS ఎంతో కీలకం కానుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-58 ప్రయోగం జరిగింది. 44.4 మీటర్ల పొడవున్న పిఎస్ఎల్వి రాకెట్ 260 టన్నుల బరువుతో మొత్తం ప్రయోగం 4 దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తయింది. ముందుగా ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని భూమికి 650 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిటాల్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అనంతరం కిలో బరువున్న వీసాట్ను కూడా కక్షలోకి నిర్దేశిత సమయంలో ప్రవేశపెట్టారు. సార్ నుంచి ఇది 92వ ప్రయోగం. ఫ్యూయల్ సెల్ ప్రయోగం. ఎక్స్పోసాట్ వీసాట్లను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టాక ప్రయోగ చివరి దశలో పిఎస్ఎల్వి వ్యోమనౌకను రెండుసార్లు మండించి దాని ఎత్తును 650 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్లకి తగ్గించారు. 10 కీలక పరికరాలను ఆ దిగువ కక్షలోకి విజయవంతంగా చేర్చారు. ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్తో పాటు బెలిఫ్సాట్, గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్, బెలట్రిక్ వంటివి వీటిలో ఉన్నాయి. పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3 ప్రయోగంలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టారు. 2023 ఏప్రిల్లో పిఎస్ఎల్వి C-55 ప్రయోగం సందర్భంగా కూడా పోయమ్-2 ద్వారా ఇలాంటి ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఇస్రో నిర్మించనున్న భారత అంతరిక్ష కేంద్రానికి FCPS కీలకం కానుంది. రోదసిలో సుస్థిర శక్తి వనరులను సమకూర్చడం దీని లక్ష్యం. ఇందులో టెక్నాలజీ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ సాయంతో రసాయన శక్తిని నేరుగా విద్యుత్ శక్తిగా మారుస్తుంది. తద్వారా మన అంతరిక్ష కేంద్రానికి కావలసిన ఇంధనాన్ని ఇది సుదీర్ఘ కాలం పాటు అందించగలదు. అంతరిక్షంలో ఇస్రో ఫ్యూయల్ సెల్ పరీక్ష విజయవంతం. ఇస్రో 2024 జనవరి 1న పిఎస్ఎల్వి C-58 రాకెట్తో పాటు గగనతలంలోకి పంపిన ఫ్యూయల్ సెల్ను విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పనితీరును విశ్లేషించడంతో పాటు డేటాను సేకరించి భారత అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్ మిషన్ల కోసం దీనిని అభివృద్ధి చేశారు. పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్గా దీన్ని వ్యవహరిస్తున్నారు. ఇది రసాయన చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలో నీటిని మాత్రమే వదులుతుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల నుంచి రసాయన చర్య జరిపి 180 వాట్ల శక్తిని విడుదల చేస్తుంది. ఎక్స్పోసాట్తో ఉపయోగాలు. ఉపగ్రహం బరువు 469 కిలోలు. ఇది 5 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. గతంలో ప్రయోగించిన ఆస్ట్రోసాట్తో కలిసి ఖగోళ పరిశోధన చేపట్టనుంది. ఎక్స్పోసాట్ భూకక్షలో 2 పేలోడ్లను కలిగి ఉంటుంది. పోలిక్స్ పోలారిమీటర్ పరికరం 830 kV పరిధిలో పరిశీలనను చేయడానికి రూపొందించబడింది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు ఇస్రో కేంద్రం దీన్ని రూపొందించింది. ఎక్స్పెక్ట్ ఎక్స్-రే స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి వివిధ పదార్థాల ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ అయస్కాంత వర్ణపటాన్ని అధ్యయనం చేస్తుంది. ఎక్స్పెక్ట్ 0.8 నుంచి 15 కిలోవాట్స్ శక్తి పరిధిలో స్పెక్ట్రోస్కోప్
స్కోపిక్ సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని ప్రొఫెసర్ యుఆర్ రావ్ స్పేస్ సెంటర్ రూపొందించింది. ఇవి 2 విశ్వాంతరాల్లో పరిమాణాలపై, ముఖ్యంగా కృష్ణ బిలాలపై పరిశోధనలు చేస్తాయి. ఈ 2 పేలోడ్లు విశ్వాంతరాల్లో కృష్ణ బిలాలపై లోతుగా అధ్యయనం చేసి విలువైన సమాచారం అందిస్తాయి. ఇక కేరళ వర్సిటీ విద్యార్థినులు తయారు చేసిన వీసాట్ కేజీ బరువున్న సూక్ష్మ ఉపగ్రహం కేరళలో మారిన వాతావరణ పరిస్థితుల అధ్యయనం దీని ముఖ్యోద్దేశం. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్. భారత్లో చిరుత పులుల గణన 2024. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ 2024 ఫిబ్రవరి 29న భారతదేశంలో చిరుత పులుల గణనను విడుదల చేశారు. దీని ప్రకారం దేశంలో దాదాపు 13,874 చిరుతలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా 3,907 చిరుతలు ఉండగా ఆ తరువాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 569, తెలంగాణలో 297 చిరుతల పులులు ఉన్నాయి. అత్యధిక చిరుత పులుల జనాభా నాగార్జున సాగర్, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, పన్నా మధ్యప్రదేశ్, సాత్పురా మధ్యప్రదేశ్ టైగర్ రిజర్వ్లో ఉంది. ఈ గణనను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర అటవీ శాఖల సహకారంతో రూపొందించారు. దేశంలో 718 మంచు చిరుతలు. దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్టు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తొలిసారి నిర్వహించిన శాస్త్రీయ గణనలో తేలిందని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. 2024 జనవరి 30న ఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సమావేశంలో ఈ మేరకు ఆయన ఓ నివేదికను విడుదల చేశారు. దేశంలో మంచు చిరుతలు నివసించే 1.20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ 70% పైగా ప్రదేశాన్ని ఈ శాస్త్రీయ గణన కవర్ చేసిందని కేంద్రం తెలిపింది. 2019 నుంచి 2023 వరకు 4 ఏళ్ల పాటు మంచు చిరుతల శాస్త్రీయ గణన జరిగింది. మొత్తం 1971 ప్రాంతంలో 1.80 లక్షల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి మంచు చిరుతలను లెక్కించారు. మంచు చిరుతల సంఖ్యకు సంబంధించిన కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నాయి. అందులో అత్యధికంగా లద్దాఖ్లో 477 చిరుతలు ఉన్నట్లు తేలింది. అదేవిధంగా ఉత్తరాఖండ్లో 124, హిమాచల్ ప్రదేశ్లో 51, అరుణాచల్ ప్రదేశ్లో 36, సిక్కింలో 21, జమ్మూ అండ్ కాశ్మీర్లో 9 మంచు చిరుతలు ఉన్నాయి. అగ్ని ఫ్రైమ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ 2024 ఏప్రిల్ 3వ తేదీ ఒడిశా తీరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని ఫ్రైమ్ అనే కొత్త తరం బాలిస్టిక్ మిసైల్స్ విజయవంతమైన విమాన పరీక్షను నిర్వహించింది. అగ్ని ఫ్రేమ్ నిర్దేశిత అన్ని లక్ష్యాలను చేరుకుందని వెల్లడించింది. ఈ మిసైల్ అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇది మీడియం రేంజ్ క్షిపణి. దీని స్ట్రైక్ రేంజ్ 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడం అగ్ని ఫ్రేమ్ ప్రత్యేకత. 15,000 నుంచి 3,000 కిలోమీటర్ల దాకా వార్ హెడ్ను మోసుకెళ్లగలదు. బరువు దాదాపు 11,000 కిలోలు. అగ్ని క్షిపణుల శ్రేణిలో ఇది 6వ క్షిపణి కావడం విశేషం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాశ్ తదితర క్షిపణులను అభివృద్ధి చేశారు. రాకేష్ శర్మ అంతరిక్ష యాత్రకు 40 ఏళ్లు. 1984 ఏప్రిల్ 3న సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా మద్దతుతో భారతదేశం స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మను అంతరిక్షంలోకి పంపింది. 2024 ఏప్రిల్ 3వ తేదీ నాటికి ఈ చారిత్రాత్మక మిషన్కు 40 ఏళ్లు పూర్తయ్యాయి. రాకేష్ శర్మ 2 రష్యన్ వ్యోమగాములతో పాటు సోయూజ్ T-11 ఎక్స్పెడిషన్ ద్వారా 3 ఏప్రిల్ 1984న సాయంత్రం 6:18 అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. అంతర్జాతీయ సౌర కూటమిలో 119వ దేశంగా మాల్టా. అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ దేశంగా మాల్టాను భారతదేశం స్వాగతించింది. 2024 ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలో డిపాజిటరీ హెడ్ జాయింట్ సెక్రటరీ ఎకనామిక్ డిప్లొమసీ అభిషేక్ సింగ్ సమక్షంలో మాల్టా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి క్రిస్టోఫర్
ఖతార్ ఐఎన్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అసోసియేషన్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేశారు. ఆర్మేనియా అధికారికంగా అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏలో 104వ పూర్తి సభ్యదేశంగా చేరింది. అంతర్జాతీయ సోలార్ అలయన్స్ మొదటి శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో 2018 మార్చి 11న జరిగింది. ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది.